Hello students, TSPSC Group 2, Group 3 Quick Revision Series lo important areas lo చాలా ఇంపార్టెంట్ పాలిటీ సొసైటీకి సంబంధించి విమెన్స్ రిజర్వేషన్ బిల్. దీని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. గ్రూప్ 1లోనే ఎక్స్పెక్ట్ చేసినాం కానీ గ్రూప్ 1 పేపర్స్ ఇప్పుడు సెట్ చేసినట్టు లేదు. సో అందుకనే ఇచ్చి ఉండరు. కాకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3లో 100% సొసైటీలో కానీ పాలిటీలో కానీ అడుగుతారు. అయితే దీనికి మనకి ఏమేమి తెలియాలి, బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. చెప్పే ముందు మీరు శిఖర అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే, ఎవరికైతే మెటీరియల్ కంటెంట్ యాక్సెస్ వస్తలేదంటున్నారో డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో మీకు ఫ్రీ మెటీరియల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఫ్రీ మెటీరియల్లోకి వెళ్తే మీకు అన్ని ఫోల్డర్స్ ఉంటాయి. ఆ ఫోల్డర్స్లో గ్రూప్ 2, గ్రూప్ 3 క్విక్ రివిజన్ సిరీస్ ఫోల్డర్ ఉంటుంది. ఈ క్విక్ రివిజన్ సిరీస్లో మేము ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నాము. సో మీరు ఇక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు, మీకు ఆ ప్రాబ్లం ఉండదు. అయితే విమెన్స్ రిజర్వేషన్ మీద మనకి ఏమేమి క్వశ్చన్స్ అడగవచ్చు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి, పాలిటీ సొసైటీ రెండింటి పర్స్పెక్టివ్లో చెప్తాను. కొన్ని క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో లెట్స్ సీ. ఒక క్విక్ రివ్యూ లాగా ముందు విమెన్స్ రిజర్వేషన్ బిల్ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. దాని తర్వాత మనం కిందున్న డీటెయిల్స్ చూద్దాము. ఎక్కడెక్కడ క్వశ్చన్స్ వస్తాయో కూడా చెప్తాను. విమెన్స్ రిజర్వేషన్ బిల్ ఇప్పుడు అది యాక్ట్ అయ్యింది. అయితే మనకి ఫస్ట్ తెలియాల్సింది దాని పేరు, నారీ శక్తి అధినయం దాని పేరు. అయితే విమెన్స్ రిజర్వేషన్ బిల్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ నంబర్ వచ్చేసి 128, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయ్యేసరికి అది 106. ఈ నంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఇది. సెకండ్ మనకు తెలియాల్సింది విమెన్స్ రిజర్వేషన్ ఎక్కడెక్కడ, లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇంకా ఢిల్లీ స్టేట్ అసెంబ్లీ. ఓకే, లోక్సభకి సంబంధించి ఆర్టికల్ 330A యాడ్ చేశారు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి 332A. దాని తర్వాత ఢిల్లీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి 239A అమెండ్ చేసిండ్రు. ఇది ఇన్సర్టెడ్ కాదు, ఇది అమెండెడ్. ఇన్సర్టెడ్ ఇంపార్టెంట్. ఇన్సర్టెడ్ 330A, 332A. 330A ఏమంటుందంటే లోక్సభలో 33% రిజర్వేషన్ విమెన్కి ఉండాలి. 332A ఏమంటుందంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 33% రిజర్వేషన్ విమెన్కి ఉండాలి అంటుంది. సో ఈ రెండింటిని మాత్రం ఇన్సర్ట్ చేశారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ హ్యావ్ బీన్ ఇన్సర్టెడ్ బై ది 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంత రిజర్వేషన్? మనకందరికీ తెలుసు 33% రిజర్వేషన్ ఫార్ విమెన్. ఓకే, రిజర్వేషన్ ఫార్ విమెన్. దీంట్లో కోటా విత్ ఇన్ కోటా ఉంటుంది. కోటా విత్ ఇన్ కోటా అంటే మళ్ళీ 33%లో దెర్ విల్ బి రిజర్వేషన్ ఫర్ SC, ST విమెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ పాపులేషన్. ఓకే, సో విత్ ఇన్ 33% మళ్ళీ SC, ST విమెన్కి రిజర్వేషన్ ఉంటుంది విత్ ఇన్ 33%. ఇది నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్, ఎప్పటి వరకు రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుంది, ఎప్పటి నుండి అప్లికబుల్ అవుతుంది తర్వాత డిస్కస్ చేద్దాం. ఎప్పటి వరకు రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుంది అంటే 334A. దీన్ని కూడా ఇన్సర్ట్ చేశారు. దీని ప్రకారం ఇది 2 పాయింట్స్ చెప్తుంది. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఇది ఏం చెప్తుందంటే రిజర్వేషన్స్ విల్ బీ అప్లికబుల్ ఫర్ 15 years, కానీ అంటిల్ పార్లమెంట్ డిసైడ్స్, అంటే పార్లమెంట్ తీసేయాలనుకుంటే తీసేయచ్చు, ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఎక్స్టెండ్ చేయొచ్చు 15 years తర్వాత. కంపల్సరీ ఎన్ని ఇయర్స్ రిజర్వేషన్ అప్లై అవుతుంది? 15 years. 15 years తర్వాత ఎక్స్టెండ్ చేయాలన్నా తీసేయాలన్నా పార్లమెంట్కి ఆ డెసిషన్ ఉంటుంది, పార్లమెంట్ చేతిలో ఆ పవర్ ఉంటుంది. సో 334A బేసికల్లీ ఏమంటుందంటే రిజర్వేషన్స్ విల్ బి అప్లికబుల్ ఫర్ విమెన్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లోక్సభ ఫర్ 15 years. హవెవర్ ఇట్ కెన్ బి కంటిన్యూడ్ యాజ్ పర్ పార్లమెంట్స్ డెసిషన్. అంటే పార్లమెంట్ 15 years తర్వాత ఉంచాలా తీసేయాలని చెప్పి డిసైడ్ చేసేది పార్లమెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే పంచాయత్స్కి కానీ మున్సిపాలిటీస్కి కానీ ఇచ్చే 33% రిజర్వేషన్కి మాత్రం ఏమీ టైం లిమిట్ లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, నో టైం లిమిట్ స్పెసిఫైడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఎక్కడ ఇన్నేళ్ళు ఇస్తాము, 10 ఏళ్ళు ఇస్తాం, 15 ఏళ్ళు ఇస్తాం,
20 ఏళ్ళు ఇస్తామని చెప్పడం జరగలేదు. దీనికి మాత్రం టైం లిమిట్ లేదు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. కానీ లోక్సభకి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి టైం లిమిట్ ఇచ్చింది. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇది ఎప్పటి నుండి ఫోర్స్లోకి వస్తుంది, అది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, బిల్ ఏమంటుందంటే ఆఫ్టర్ ద నెక్స్ట్ డీలిమిటేషన్. నెక్స్ట్ డీలిమిటేషన్ అంటే బేసిక్గా సెన్సస్ జరగాలి, సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ జరగాలి, ఆ తర్వాత వస్తుంది. అంటే నాట్ ఇన్ 2029 ఎలక్షన్స్. ఎట్ ఎనీ కాస్ట్ 2029 ఎలక్షన్స్లో ఇది ఫోర్స్లోకి వచ్చే ఛాన్సే లేదు. సో నాట్ ఇన్ 2029 ఎలక్షన్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో క్విక్గా మనం రివైజ్ చేసుకుంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ నంబర్, యాక్ట్ నంబర్, ఏమేం ఆర్టికల్స్ ఇన్సర్ట్ చేశారు, 330A, 332, 334A, ఈ 3 ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇదేమో అమెండ్ చేయడం జరిగింది. 15 years అప్లికబుల్. దాని తర్వాత కంటిన్యూ అవ్వాలి అంటే కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే లేదు. ఇవి మెయిన్ పాయింట్స్ మనకు తెలియాల్సింది. సో ఈ పాయింట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. దీంట్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. 330A, 332, 334, తర్వాత అమెండింగ్ 239AA, ఇది ఢిల్లీ స్టేట్ అసెంబ్లీకి సంబంధించింది. హిస్టరీ ఆఫ్ ఉమెన్స్ పొలిటికల్ రిజర్వేషన్ కూడా బ్యాక్గ్రౌండ్లో కవర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ అసలు విమెన్స్ రిజర్వేషన్ అన్న థాట్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గవర్నమెంట్. ఆయన లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన బిల్లో తీసుకొచ్చారు. కానీ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం పివి నరసింహారావు గవర్నమెంట్ త్రూ 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్. ఇవి 33% రిజర్వేషన్ ఫార్ విమెన్ ఇచ్చారు. దాని తర్వాత దీనికే నో టైమ్ లిమిట్. ఇది చాలా ఇంపార్టెంట్, నో టైమ్ లిమిట్. ప్లీజ్ రిమెంబర్ దెర్ ఇస్ నో టైమ్ లిమిట్ ఫర్ దిస్. ఓకే, తర్వాత September 12th, 1996లో దేవెగౌడ గవర్నమెంట్ ఫస్ట్ టైం 81st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు విమెన్ ఇన్ పార్లమెంట్కి రిజర్వేషన్స్ ఇవ్వడానికి. కానీ అది పాస్ అవ్వలేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అది చదవడానికి, దాన్ని స్టడీ చేయడానికి. ఆ కమిటీ వాజ్ హెడెడ్ బై గీతా ముఖర్జీ. ఈ ఫ్యాక్ట్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి, ఫ్యాక్ట్స్ ఎక్కువ అడిగే స్కోప్ ఉంటుంది. తర్వాత 1998లో మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ 12th లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసింది. 99లో ఇంట్రడ్యూస్ చేశారు, 2000లో, 2003లో, 2004లో యూపీఏ గవర్నమెంట్ కామన్ మినిమం ప్రోగ్రామ్లో ఇంట్రడ్యూస్ చేసింది. రాజ్యసభలో కూడా టేబుల్ చేసింది. అయితే మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాజ్యసభలో అది అప్రూవ్ అయింది ఒక్కసారి. విమెన్స్ రిజర్వేషన్ బిల్ ఎప్పుడు అప్రూవ్ అయింది? 2010లో అప్రూవ్ అయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో 2010లో ఇది అప్రూవ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఉన్న మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2008 బిల్, ఈ బిల్లుకి ఇప్పుడు ప్రెజెంట్ బిల్లుకి డిఫరెన్స్ అయింది. అది కూడా నేను ఇక్కడ చెప్తాను చూడండి. మనము ఇక్కడ కోటా విత్ ఇన్ కోటా అంటున్నాం కదా, రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ విమెన్కి రిజర్వేషన్. అయితే దీనికి రొటేషన్ సిస్టమ్ ఉంటుంది. రొటేషన్లో ఏం చేస్తారంటే, రొటేషన్ ఇస్ ద బేసిస్. ఇప్పుడు 1, 2, 3 సీట్స్ ఉన్నాయి. ఇది ఎస్సీ విమెన్కి ఒకసారి రిజర్వ్ అయింది. నెక్స్ట్ టైం ఇది రిజర్వ్ అవుతుంది, ఇది అన్రిజర్వ్డ్. అందుకని మామూలుగా ఎలక్షన్స్ టైంలో అంటే చూడండి, ఇది ఓపెన్ కేటగిరీ ఉండే, ఇప్పుడు బీసీకి రిజర్వ్ అయింది, ఎస్సీకి రిజర్వ్ అయింది. సో రొటేషన్ బేసిస్లో అది అవుతుంది. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రొటేషన్ బేసిస్ ఎప్పుడెప్పుడు రొటేషన్ అవుతుంది, రొటేషన్ ఆఫ్ సీట్స్ అంటారు దీన్ని. రొటేషన్ ఆఫ్ సీట్స్ ఎప్పుడెప్పుడు చేస్తారు అన్నదానికి 334Aలోనే క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఆఫ్టర్ ఎవ్రీ డీలిమిటేషన్ అన్నది ఎప్పుడైనా సెన్సస్ తర్వాతనే జరుగుతుంది. అంటే మినిమం 10 ఏళ్ల వరకు రొటేషన్ ఉండదు అని అర్థం. ఎప్పుడైనా సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది. సో మనకి మళ్ళీ సెన్సస్ అయ్యి డీలిమిటేషన్ అయ్యే వరకు రొటేషన్ ఉండదు. అంటే ఒక సీట్ ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ లేదా విమెన్కి కానీ 10 yearsకి రిజర్వ్ అయి ఉంటుంది. సో 10 years రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుంది. రొటేషన్ ఆఫ్ సీట్స్లో కానీ టోటల్ సీట్స్లో కూడా విమెన్కి రిజర్వ్ అయిన కాన్స్టిట్యుయెన్సీస్ 2 terms వరకు రిజర్వ్ అయి ఉంటాయని అర్థం దానికి. ఓకే, అది ఫస్ట్ పాయింట్. కానీ 2008 బిల్లో ఏముండిందంటే ఆఫ్టర్ ఎవ్రీ ఎలక్షన్స్ రొటేషన్ ఉంటుంది, రొటేషన్ ఆఫ్ సీట్స్ ఉంటుంది అని చెప్పి ఉండింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఇప్పుడు 33% రిజర్వేషన్ అంటున్నాం. 33% రిజర్వేషన్ ఎక్కడిస్తాం అంటే ఓవరాల్ లోక్సభ 543 సీట్స్కి ఇస్తామా, లేకపోతే స్టేట్ వైజ్ ఇస్తామా అన్నది క్వశ్చన్. స్టేట్ వైజ్ 2008లో ఉండే
కానీ ఇప్పుడు పాస్ అయిన బిల్లో మాత్రం ఓవరాల్ ఉంది. అంటే ఓవరాల్ 543లో 33% విల్ బి రిజర్వ్డ్ ఫర్ విమెన్. ప్రతి స్టేట్లో 33% రిజర్వేషన్ కంపల్సరీ కాదు, అది దాని అర్థం. ఓకే, సో ఈ 2 పాయింట్స్ మీద కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఉంది చూడండి, 1/3 ఆఫ్ లోక్సభ సీట్స్ ఇన్ ఈచ్ స్టేట్ యూనియన్ టెరిటరీ టు బి రిజర్వ్డ్ ఫర్ విమెన్. ఇక్కడ ఓవరాల్ సీట్స్. తర్వాత రిజర్వేషన్ విల్ బి రొటేటెడ్ ఆఫ్టర్ ఎవ్రీ జనరల్ ఎలక్షన్. ఇక్కడ రిజర్వేషన్ విల్ బి రొటేటెడ్ ఆఫ్టర్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి మినిమం 10 years టైం పడుతుంది. సో మినిమం 10 years ఆ సీట్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ విమెన్. అంటే 2 terms ఇట్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ విమెన్. దాని తర్వాత నా ప్రకారం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే అడగొచ్చో అది స్టాటిస్టిక్స్. ఫస్ట్ లోక్సభలో ఎంతమంది ఎలక్టెడ్ ఎంపీస్ ఉండే, 17th లోక్సభలో ఎంత, 18th లోక్సభలో ఎంత. 18th తగ్గింది. ఇది ఫస్ట్ నుండి 16 వరకు టేబుల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం కొన్ని బేసిక్ పాయింట్స్ గమనించుకోవాలి. లోయెస్ట్ ఎప్పుడు ఉండే, లోయెస్ట్ 1977లో మనకు 3.51% ఉండే. అంటే 6th లోక్సభ హ్యాడ్ ద లోయెస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా. ఓకే, అట్లాగే హైయెస్ట్ రిప్రజెంటేషన్ ఎక్కడ ఉండే, హైయెస్ట్ రిప్రజెంటేషన్ 17th లోక్సభలో ఉండే 14.36. ఇది ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు టీఎంసీ అంటే వెస్ట్ బెంగాల్ నుండి హైయెస్ట్ రిప్రజెంటేషన్ ఉంది, 11 MPs విమెన్ ఎంపీస్, ఫాలోడ్ బై కాంగ్రెస్, ఫాలోడ్ బై బీజేపీ. ఈ ఫ్యాక్చువల్ డేటా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి విమెన్స్ రిజర్వేషన్ బ్యాక్డ్రాప్లో. సో ఇవన్నీ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. విమెన్స్ రిజర్వేషన్ వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వరకు పోకపోవచ్చు, క్వశ్చన్స్ అంతవరకు వెళ్ళకపోవచ్చు, అందుకని అవి డిస్కస్ చేయట్లేదు. మీకు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ సొసైటీలో ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ పాలిటీలో ఉన్నాయి. సో 2 సబ్జెక్ట్స్లో ఇది కవర్ అవుతుంది. ఇది లాస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఇప్పటివరకు 106 అమెండ్మెంట్స్ జరిగినాయి. అట్లాగే మనము కంపల్సరీగా 101 to 105 అమెండ్మెంట్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. దీని మీద నేను ఒక సపరేట్ వీడియో చేసి పెడతాను. అట్లాగే సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి మీకు ఏమేమి డీటెయిల్స్ తెలియాలి, పిఐబిలో ఇచ్చిన పాయింట్స్ అన్నీ కవర్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.